కాసులు వైసీపీ కమిషన్లు ఉంటూ ఆర్థిక శాఖ వేదికగా అడ్డగోలు జాతర కోడ్కి 10 రోజుల ముందు 6,500 కోట్లు పందారం, ఆపై 5 రోజుల్లోనే 584 కోట్ల పంపకం, 4,700 కోట్లు అప్పు తెచ్చి మరి బిల్లులు. ఎన్నికల తర్వాత ఏమవుతుందేమో, ఇప్పుడే బిల్లుల పండగ చేసేసుకోండి, మా కమిషన్ మాకు ఇచ్చేయండి, క్విడ్ ప్రోకో తరహాలో సాగుతున్న దందా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్నికల ముందు ఎవరికాడు అదే చేసేది. క్రిందసారి తెలుగుదేశం పార్టీ చేసింది ఏంటి, అందరికీ మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేశారు పనులు 43,000 కోట్ల రూపాయలకు సంబంధించి. కాబట్టి అది ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తుంది. రాజకీయ హత్యలపై ఈసీ కన్నెర్ర అంటూ అసలు వార్తని పక్కకి డైవర్ట్ చేసేటటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తోంది. ఇకపోతే నిందితుల్ని జైల్లో ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు, ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం, దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుని అరెస్ట్ చేయొద్దు, అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశం అన్న కోర్టు. జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ పిఏ బెయిల్ పిటిషన్ విచారణ, నిందితుని 18 నెలలుగా జైల్లో ఉంచడం ఇబ్బందికరమైన వ్యాఖ్య, చివరకు ఈడీ అభ్యర్థంతో బెయిల్ నిరాకరణ. మనీ లాండరింగ్ కేసులో నిందితులకు డిఫాల్ట్ బెయిల్ తిరస్కరించడానికి వారిని జైల్లోనే ఉంచే ఉద్దేశంతో ఎన్ని అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి విచారణ లేకుండా నిందితులు నిర్వధికంగా జైల్లోనే ఉంచేందుకు ఈడీ అనుసరిస్తున్న పద్ధతి సరికాదంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల ధర్మాసనం ఆక్షేపించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జిందాల్ వర్సెస్ జిందాల్ అంటూ